70,000 ఎక్కడిచ్చాడు రేవంత్ రెడ్డి? తను ఇచ్చింది కేవలం 10,000. నీకు తెలుసు అయినా ఎందుకు ఎవడు సమర్థించిండు? మీకు అర్థమైతే అర్థమైనట్టుగా కామెంట్ పెట్టండి దయచేసి ప్లీజ్. ఎవరు సమర్థించినారు? రఘు అన్న రిటైర్డ్ ఎంప్లాయీస్ ధర్నాకు లైవ్ చేసినాడు, థ్యాంక్స్. నిన్న వచ్చినారు కదా, ఓకే. నిన్న జరిగినట్టుంది. రిటైర్డ్ ఆర్టీసీ ఎంప్లాయీస్ అంతా అక్కడ ధర్నా చేశారు, ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్. బెట్టింగ్లో అది 14,000 crores వాడిది. ఫుల్ న్యూస్ చదివావు. 18 సంవత్సరాల అబ్బాయి ప్రొఫెసర్ది హెడ్లైన్ చదివి వదిలేసావు. అందులో ఇంకా చదవడానికి ఇంకేమున్నది? చిన్న క్లిప్ ఇచ్చినాడు అది. అందులో కాంగ్రెస్ కోటేసి ఊరేసుకున్నాడట. ఎవరిని కోటేసినా అదే పరిస్థితున్నది ఇప్పుడున్న పార్టీలకి. ఇప్పుడు ఈయన పోయిండు, ఈయన చక్కగా లేడని మళ్ళీ పాత ఆయనకి వేసినా మళ్ళీ ఊరే. ఇంకా అది ఇంకా బలంగా ఉంటుంది ఆ ఊరి. కనీసం ఇంకా హాస్పిటల్ కూడా పోవడానికి ఏముండదు ఇంక మనం. పాలన చేత కాక ప్రజల్ని డైవర్ట్ చేస్తున్నారు. క్షుద్ర పూజలు ఇదే అసలు. ఈ క్షుద్ర పూజల గురించి ప్రెస్ మీట్లు, దీని మీద చర్చ. మీరెక్కడ లీడర్లే బాబు? రఘు గారు ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల గురించి మాట్లాడండి. ముఖ్యమంత్రి మాట్లాడడానికి టైం ఇస్తలేడు. ఇస్తాడు ఆయన, ఇయ్యాడు కదా మరి. ఇప్పుడు ఆయన పైన కూర్చున్నాడు కదా. ఎస్ఐ అండ్ పోలీస్ కానిస్టేబుల్ ఏజ్ రిలాక్సేషన్ గురించి మాట్లాడండి. ఇంతసేపు మనం అదే డిస్కస్ చేసినాం. చలో, కోడి చెరువు గురించి మాట్లాడండి అన్న. నోటీస్ ఇచ్చారా? కంప్లైంట్ ఇచ్చినాము. దాని మీద ఇంతవరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం దాని మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవట్లే. అధికారులు భయపడుతున్నారు. ఇది ఏం చేయలేం సార్, పైన నుంచి రావాలా, అది ఇదని మాట్లాడుతున్నారు. సో మనకు ముందున్న ఆప్షన్ ఏంటంటే కోర్టులో పిల్ వేయడం. సో దానికి కసరత్తు జరుగుతున్నది. అన్న వికలాంగుల బ్యాక్లాగ్ సమస్యలపైన పోస్టుల గురించి మాట్లాడండి. ఓకే, ఈ రాజకీయ నాయకులు అందరూ ఒక్కటే అన్న, అందరూ జనాలను దోసుకునేటోళ్ళే. అందరూ ఏం కాదు, కొంతమంది ఉన్నారు ఎంతో కొంత ప్రజలకు మంచి చేయాలి అని. అట్లీస్ట్ ఆయనకు కావాల్సింది తిన్నా కనీసం అయ్యో అని అనేవాళ్ళు ఇంకొక సెక్షన్ ఉన్నారు. ఇక ఒక్క సెక్షన్ ఉంటుంది, ఇక వానికి ఏం కనబడదు, ఇక మొత్తం దోపిడీగా కనబడుతుంది. ఆర్ యూ సపోర్ట్ టు మల్లన్న పార్టీ ఆర్ క్రాంతిదళ్ పార్టీ? అందరికి సపోర్ట్ చేస్తాం. ఏముంది, మంచి చేస్తా అని వస్తున్నప్పుడు అందరికి సపోర్ట్ చేస్తాం. ఒక్కరికే సపోర్ట్ ఇప్పుడు సపోర్ట్ చేయడం అంటే ఏముంటుంది? వాళ్ళు చేసే ప్రోగ్రామ్ని, వాళ్ళు చేసే కార్యక్రమాలను మనం ప్రసారం చేయడం తప్ప. అందరూ దొంగలే, కలిసి దోచుకొని దాచుకొని తింటున్నారు. ఇందిరమ్మ హౌస్ ఫైనల్ బిల్లు వస్తలేదని అడుగుతున్నారు. 150,000 ఏమో ఫైనల్ బిల్ రావాలి. యాక్చువల్గా అది ఆ బిల్లు ఎందుకు, ఆ బిల్లు మొత్తం గోడలు కట్టి పెయింట్లు వేసి అంతా చేసినా కూడా వస్తలేదు చాలామందికి. 3,50,000 దగ్గరనే అయిపోతున్నది. అందులో రాష్ట్రము కేంద్రం వాటా ఉన్నది. కేంద్రం వాటా కూడా దాదాపు 1,00,000 చిల్లర ఎంతో వస్తుంది. రాష్ట్రం వాటా 3,00,000 చిల్లర ఉంటుంది. మరి అది ఎందుకు వస్తలేదు? హైడ్రా కమిషన్ ఇప్పుడు తెగ రీల్స్ పెడుతున్నాడట. ఇక ఆయన ఎంత డ్రామా చేసినా అది ఉత్తదే. అది అసలు నేను అనేది ఏంటంటే, ఒక ప్రభుత్వాధికారి ఛానల్ తిరిగి ఇంటర్వ్యూలు ఇచ్చే అధికారం ఉందా? ఆయన పొలిటీషియన్ ఆయన. మరి ముఖ్యమంత్రి కనీసం నీ మాటను ఎవడు వింటట్టలేడు కదా ఈ రాష్ట్రంలో. ఏ అధికారాన్ని నీ మాట వింటున్నాడా? ఆయన రీల్స్ చేసుకున్నా ఇంకేమైనా చేసుకున్నా ఆయన పని అయిపోయింది. హరీష్ రావుని ఇంటర్వ్యూ చేయండి. ఇస్తే అందరిది చేస్తాం బ్రదర్. హరీష్ రావుది చేస్తాం, కవిత చేస్తాం, కేటీఆర్ది చేస్తాం. నేను గతంలోనే ఇంటర్వ్యూ కావాలని అడిగిన ఒకరిద్దరితో, కానీ ఎవరు సపోర్ట్ చేస్తలేరు. మరి ఎందుకో మరి తెలియదు. వట్టే జానయ్య కేసు ఏమైంది? మరి ఏమైంది? దానికి బెయిల్ వచ్చిందో రాలేదు. నెక్స్ట్ ఇంకో కేసు పెట్టిరు కదా, నేను ఫాలోఅప్ చేయలే. రగన్న ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ జెన్జీ బ్యాచ్తో మాట్లాడతారంట. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే ఇప్పుడు వాళ్ళు జెన్జీ బ్యాచ్తో మాట్లాడాలని ఎందుకు అనుకుంటున్నారు? సినిమా కనబడ్డది, వాళ్ళకి బొమ్మ కనబడ్డది, 170mm సినిమా కనబడ్డది. సో మాట్లాడాలనుకుంటున్నారు. మొన్నటిదాకా ఎట్లుంటుండే? అసలు కనీసం ప్రజలు అనే
ఇట్లా ఇట్లా కనబడరా జనం? ఇప్పుడు అధికారం పోయింది, ప్రధానమంత్రి కూడా హాయ్ ఫ్రెండ్స్ అంటుండు ఇన్స్టాగ్రామ్లో వచ్చి. తప్పదు. పబ్లిక్ని ఇన్ని రోజులు దూరం పెట్టిరు. ప్రెస్ మీట్ ఏంది, మీరేంది, మీ కథ ఏందని అంటే సెల్ఫీ వీడియో చేస్తుడు. అంటే ఒక డిఫెన్స్ గేమ్ ఇదంతా. ఇప్పుడు ఒకప్పుడు ఎట్లుండే మొత్తం అఫెన్సే, మొత్తం అసలు ఇక మమ్మల్ని ఎవడు క్వశ్చన్ చేసేది అన్నట్టుండి. ఇప్పుడు ఏమైంది, కొంచెం దిగి డిఫెన్స్ గేమ్ ఆడుతున్నారు. ఆర్టిజన్స్ గురించి మాట్లాడండి. రఘువన్న జార్ఖండ్ ప్రొటెస్ట్ గురించి మాట్లాడండి. అక్కడ కూడా పేపర్ లీకేజ్ వ్యవహారమే. సీజేపీ వాళ్ళకు కూడా సపోర్ట్ చేస్తున్నది. నిన్న కూడా మనం ఒక వీడియో చేసినాం దాని మీద సపరేట్గా. అంటే మార్నింగ్ న్యూస్లో చదివినాం, చాలా పెద్ద వార్త వచ్చింది. సో అక్కడ కూడా పేపర్ లీక్ అయింది, దాన్ని రద్దు చేసి మళ్ళీ ఎగ్జామ్ పెట్టాలి అని పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతున్నది. వాట్ అబౌట్ ఇన్నయ్య గారికి ఇంకా బెయిల్ రాలేదు పాపం. ఆయన మళ్ళీ ఆ 2 నెలల బెయిల్ సమయం అయిపోతున్నది. సో మళ్ళీ ఆయన వెళ్లాల్సిన పరిస్థితి, బెయిల్ కోసం అయితే ప్రయత్నం జరుగుతున్నది. ఏందో మరి చెప్తున్నా కదా, వ్యవస్థలు ఎట్లున్నాయంటే చాలా ఘోరంగా ఉన్నాయి. క్షుద్ర పూజల ద్వారా మేలు లేదా కీడు జరుగుతుందని శాస్త్రీయంగా నిరూపితం కాలేదు. కానీ అలాంటి నమ్మకాల వల్ల కలిగే భయం, ఆందోళన మాత్రం వ్యక్తి పైన నిజమైన ప్రభావం చూపించవచ్చు. సరే ఉన్నాయా లేవా ఇవేమో పక్కన పెడితే, ఇప్పుడు లీడర్లు దేని గురించి మాట్లాడాలా? అధికార ప్రతిపక్ష లీడర్లు ప్రజల సమస్యల మీద మాట్లాడు. దాన్ని గాలికి వదిలేసి ప్రభుత్వం రకరకాల ట్రాప్లు వేస్తుంటుంది అపోజిషన్ లీడర్లని. ఇప్పుడు వీళ్ళకి ఇట్లాంటి డిస్కషన్సే కావాలా? ఈ డిస్కషన్ మీద చర్చ ఎన్ని రోజులైనా చేయమంటే చేస్తారు. ఇప్పుడు మీరు చూడండి, చర్చ అద్దంకి దయాకర్, సామా రామ్మోహన్ రెడ్డి నుంచి ఏకంగా పిసిసి అధ్యక్షుడే రెస్పాండ్ అయ్యింది దాని మీద. అంటే గవర్నమెంట్ ఉద్దేశం ఏంది, దీని మీద ఇంకా 4 రోజులు చర్చ జరగాల. చర్చ జరిగినప్పుడు ఇష్యూస్ అనేవి డైవర్ట్ అవుతాయి. ఆ ట్రాప్లో బీఆర్ఎస్ పడుతున్నది. ఇక వాళ్ళు ఏం రాజకీయం చేస్తున్నట్టు అర్థం చేసుకోండి. మంచిర్యాల ఎమ్మెల్యే 400 కోట్లకు ఉన్నాడట. ఉండొచ్చు, ఎందుకంటే అన్ని కబ్జాలే కదా. రఘు అన్న ఆర్టీసీ విలీనం గురించి మాట్లాడండి. తప్పకుండా. అన్న మోదీని విమర్శిస్తే పవన్ కళ్యాణ్ బాధపడుతుండు. ఆయనట సంస్కారంతో పెంచండి పిల్లల్ని అని చెప్తున్నాడు. ఎంత దారుణమైన స్టేట్మెంట్ అది. జెన్జీ పిల్లలు అట ప్రధానమంత్రిని తిట్టిరట. మరి కట్టెలు పెట్టి ఆడవాళ్ళని, అమ్మాయిలను కూడా చూడకుండా కర్రలతో పొడుస్తున్న దృశ్యాలు కనిపించినాయి కదా మిస్టర్ పవన్ కళ్యాణ్. మరి ఆ దృశ్యాలు చూసినప్పుడు నీ కళ్ళకి నీళ్లు రాలే? ఇట్లా తలకాయలు బగిలి రక్తం చిందింది కదా పిల్లలకి. మరి అప్పుడు నీ కళ్ళకి నీళ్లు రాలే? 23 లక్షల మంది నీట్ ఎగ్జామ్ కోసం అప్లై చేస్తే 20 లక్షలకు పైన ఎగ్జామ్ రాస్తే పేపర్ లీక్ అయితే 17-18 మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయారు కదా, ఆత్మహత్య చేసుకున్నారు కదా. అప్పుడు కళ్ళకి నీళ్లు రాలే? చదువుకున్నోడికి తెలుస్తుంది ఆ బాధ, లేకపోతే ఎగ్జామ్ రాసే వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ. ప్రధానమంత్రిని అనేసరికి బాధ అయిందట. ఎవరినన్నా తప్పే, దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే మీరన్న మాటని కూడా. కానీ ఇక్కడ అసలు ఇష్యూ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎవడు స్టార్ట్ చేసినాడు, బాధ్యత ఎవరు తీసుకోవాలా? 25 రోజులుగా దీక్షలు చేస్తుంటే, ధర్నాలు చేస్తుంటే కళ్ళు మూసుకొని కనబడుతున్న కళ్ళు లేని వాళ్ళలాగా బిహేవ్ చేసి ఆ లాఠీ చార్జ్కి కారణమై 17 మంది పిల్లల ప్రాణాలు పోవడానికి కారణమైన మీ ప్రభుత్వం, నువ్వు ఎవరిని సమర్థిస్తున్నావు? మళ్ళీ ఈయన అంటున్న పేరెంట్స్ చెప్తున్నాడు, ఈయన సంస్కారం సభ్యతతో పెంచండి పిల్లల్ని అట. ఇక నువ్వు దిగొచ్చినావు పైనుంచి కిందకి, సడన్గా ఊడిపడ్డావు, నువ్వు దేవుడితో సమానం. ఇక నువ్వు దేవుడు చెప్తే అందరు వినాలి. ఇక పేరెంట్స్ ఎవరు సంస్కారంతో ఎవరు పెంచట్లేదు. ఇక నువ్వు చెప్పాలి ఇప్పుడు సడన్గా వచ్చి. అసలు నువ్వేం మాట్లాడతావు నీకన్నా అర్థమవుతుందా కనీసం ఒక్క మాట అన్నా? బండి భగీరథ్ కేసు ఏమైంది? బెయిల్ వచ్చింది కదా, ఇక ట్రయల్ నడుస్తుంది కోర్టులో. అది వ్యవహారం అంతా ఏడు దాకా పోతుందో చూడాలి. కర్ణాటక హోంశాఖ మంత్రి ఖర్గే గారు
చిన్న ఖర్గేగా ధర్నా చేసే విద్యార్థుల గురించి ఏ విధంగా మాట్లాడారో మీకు కనబడట్లేదు. అందరిది కనబడుతుంది. ఈ పార్టీ ఆ పార్టీ అని ఏం లేదు. రాహుల్ గాంధీ అడిగే ప్రశ్నలకు సమాధానం లేక ఇంట్లో కూర్చుని మోదీ అమిత్ షా. అయోధ్యలో జరిగిన విరాళాల దొంగతనం గురించి మాట్లాడు. అప్పుడు కన్నీళ్లు రాలేదా? అప్పుడు కన్నీళ్లు రాలే. పిఆర్సీ గురించి మాట్లాడండి. కాళేశ్వరం గురించి మాట్లాడడం మర్చిపోయారు. కొత్త పంచాయతీ ముందేసుకున్నారు తాంత్రిక పూజలని. ఇక ఎట్లుంటుంది? రఘు, నువ్వు తలుసుకుంటే ఆ కాంగ్రెస్ నేత పేరు తెలుసుకోగలవు. గుట్ట పాలక మండలి. అలాంటి విషయాలు ప్రజలకు తెలియజేస్తే ఇంకా గుర్తింపు వస్తుంది. ఎట్లా తెలవాలి? కనుక్కుందాం. మీరు రియల్ ఎస్టేట్ పైన వీడియోస్ చేస్తారు, హాస్పిటల్ పైన వీడియోస్ చేస్తారు, కొన్ని రోజులకు సైలెంట్ అయిపోతారు. నేను సైలెంట్ అయింది ఎక్కడ? ఏ విషయంలో సైలెంట్ అయినా? ఎక్కడ సైలెంట్ అయినా? దేని మీద సైలెంట్ అయినా? ఒకటి చెప్పండి కదా. జస్ట్ ఒకటి చెప్పండి కదా. సైలెంట్గా ఫలానా దాని మీద సైలెంట్ అయ్యారు అని చెప్పండి ఒకసారి. ఇప్పుడు ఒక ఇష్యూని మనం ఫోకస్ చేసినాం, పదే పదే అదే ఇష్యూ ఉండదు కదా. రోజు కోడిచేరు గురించి మాట్లాడినాం మనకి ఎట్లుంటుంది? ఇదేదో పర్సనల్గా అటాక్ చేస్తున్నాడు ఏంద్రబాబు అనుకుంటారు మీరు. సో ఏ సందర్భం ఉంటే ఆ విషయం మీద మనం మాట్లాడతాం. అలా అని చెప్పి దాన్ని వదిలేయం కదా. ఇప్పుడు దీన్ని ఎవరు టేకప్ చేయాలా? ఈ సమాజంలో ఒక జర్నలిస్టు ఒక ఇష్యూని బయటపెట్టిన తర్వాత అపోజిషన్ పార్టీలు, సంఘాలు వీళ్ళంతా ఆ ఇష్యూని టేకప్ చేసి దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. జర్నలిస్ట్ యాక్టివిస్ట్ కాదు కదా, జర్నలిస్ట్ పొలిటికల్ లీడర్ కాదు కదా. మనం పక్క రాష్ట్రం కర్ణాటక విద్యార్థులు పోలీస్ ఎగ్జామ్ తప్పిదాల గురించి ధర్నా చేస్తే అక్కడికి మంత్రి 20 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేయండి, లాఠీ చార్జీలు తినండి, అప్పుడు ఆలోచిస్తాను అని అన్నాడట. అట్లే అంటారు. మరి నేను అదే అంటున్నా కదా, ఏ పార్టీ లీడర్ అయినా ప్రజల పట్ల ప్రజల కన్సర్న్తో ఆలోచించేవాడు ఎవడు లేడు. ప్రజలే ఆలోచించాలి. వాళ్ళ దగ్గర నుంచి ఇంతకంటే మనం గొప్పగా ఎక్స్పెక్ట్ చేయలేము. వాళ్ళ ఆ సిస్టమ్ని మారాలి అంటే ప్రజలు కూడా నిజాయితీగా ఓటేసినప్పుడు మాత్రమే సిస్టమ్ మారడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు అన్నీ వదిలేసిరండి. ఇప్పుడు బట్టలు ఇప్పేసుకొని బరివాతలు ఎదిరేటువంటి ఏముంటుంది ఇంకా? వాళ్ళు ఆ లైన్లో ఉన్నారు వాళ్ళు. సో ఇంకా వాళ్ళని మార్చడం అన్నది కష్టం. అరే ప్రజల పట్ల లేకపోతే మమ్మల్ని గెలిపియర్రా అని అనుకున్నప్పుడు అప్పుడు ఏమైనా మారడానికి అవకాశం ఉంటుంది. రఘుబాబు, మీరు ఒక జర్నలిజం స్కూల్ ఓపెన్ చేస్తే ఇంకొంతమందికి జర్నలిజం పైన అవగాహన కల్పిస్తే ఇంకొంతమంది ప్రశ్నించే జర్నలిస్టులు తయారవుతారు కదా, ఆలోచన చేయండి. ఓకే, అవకాశం వస్తే చూద్దాం. కానీ మనకి ఈ పనే సరిపోతున్నది కదా. ప్రొఫెసర్ కాసిం ఎందుకు ఇంటర్వ్యూ చేస్తున్నాం? అందరినీ చేస్తాం. కాసింని చేస్తాం, కేటీఆర్ని చేస్తాం, రేవంత్ రెడ్డిని చేస్తాం. ఇస్తే అందరినీ చేస్తాం. ఈయన ఎందుకు చేసినాం, ఆయన ఎందుకు చేసినాం అనడానికి ఏం లేదు కదా. మెట్రో పరిస్థితి ఏంటంటారు? మెట్రో ఇంకా అది 7 దాన్నే ఉన్నది, మరి చూడాలి. చలో అన్న, మిషన్ భగీరథ వాళ్ళకి ఫస్ట్కి శాలరీస్ రావడం లేదన్నా, ప్రతి నెల ఫస్ట్కి అన్నారు. ఓకే, వాట్ అబౌట్ మంగ్లీ కేస్? మంగ్లీ కేసులో బాధితులు బయటికి రావాలి. బాధితులు ఏం మళ్ళీ సైలెంట్ అయిపోయినారు. సో బాధితులు వచ్చి కంప్లైంట్స్ ఇస్తుంటే, బాధితులు వచ్చి మా డబ్బులు ఏమని అడుగుతుంటే మీడియా కూడా కవర్ చేస్తుంది. అంతే కదా. అన్న, వార్డు మెంబర్లకు కూడా ఎంతో కొంత జీతం ఇస్తే బెటర్. కరెక్టే. సర్పంచ్లకు ఎంత ఉంది ఇప్పుడు? 6,000 ఉన్నట్టుంది కదా. ఈహెచ్ఎస్ హెల్త్ కార్డు ఇంకా డౌన్లోడ్ అవుతలేదట. ఓహో అన్న, మీకు మస్తు బాధ అవుతుంది కదా జెన్జీ వాళ్ళని చూస్తే. ఢిల్లీ పోలీసులు ఓపెన్ చేసిన లిస్టులో 600+ మెంబర్స్ పైన క్రిమినల్ కేసెస్ ఉన్నాయి కదా. అంటే వాళ్ళందరూ స్టూడెంట్సేనా? ఎవరు? ఇప్పుడు ఒక దగ్గర ధర్నా జరుగుతుంటే వస్తుంటాడు, పోతుంటాడు, ఎవడెవడో వస్తుంటాడు. వాళ్ళందరూ ధర్నా కోసం వచ్చిరని అనుకోవడానికి ఏం లేదు కదా. కానీ అక్కడ ఎవరైతే ఆ పిల్లలు ధర్నా చేస్తున్నారో అందులో ఎంతమంది ధర్నా చేస్తున్నది కూడా చూడండి కదా. 1000 మంది ధర్నా చేస్తున్నది వాస్తవమా కాదా? ఓడో ఒకడిద్దరు అందులోకి వచ్చిపోగానే ఏడు క్రిమినల్
మరి పార్లమెంట్ మొత్తం వాళ్ళే కూర్చున్నారు. మరి పార్లమెంట్లో ఇవాళ అసెంబ్లీలో కూర్చున్న వాళ్ళంతా ఎవరు? ఎవరి మీద కేసులు లేవు? ఇప్పుడు ఒక ఇద్దరు ముగ్గురిని పట్టుకొని మొత్తం వ్యవస్థనంతా అట్లే ఉందంటే ఎట్లా? అసలు వాళ్ళు ఏ అంశం మీద పోరాడుతున్నారో ఆ కంటెంట్ మీద దృష్టి పెట్టండి. అది జెన్యూనా కాదా అన్న దృష్టి పెట్టండి. వాడొచ్చిండు, వీడొచ్చిండు, ఇదంతా చెత్త ఆర్గ్యుమెంట్ అంతా. పిఎఫ్ రావట్లేదు మీకు ఏమైనా తెలుసా? తెలియదు నాకు. ముదిరాజ్ క్యాస్ట్ బీసీఏ రిజర్వేషన్ ఏమైంది? ఏ నిర్ణయమైనా ఏదైనా ఎప్పుడు పరిష్కారం అవుతుందంటే ఈ రోజుల్లో ప్రభుత్వాలకి మేము ఈ ఇష్యూని కనుక పరిష్కరించకపోతే మా సీటు పోతుంది, నా సీటుకి ఎసరు వచ్చింది, నా కిందికి నీళ్ళు వచ్చినాయి అని ఎప్పుడైతే ప్రభుత్వం భావిస్తుందో అప్పుడు మాత్రమే నిర్ణయానికి పరిష్కారం దొరుకుతుంది. ఇప్పుడు ఈ నిరుద్యోగుల అంశం కూడా అంతే. పోరాటం అనుకున్నంత స్థాయిలో తెలంగాణలో జరుగుతలేదు. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి అమ్మో నోటిఫికేషన్ లేకపోతే మన పని అవుట్ అని అనుకుంటాడో టకా నోటిఫికేషన్స్ వస్తాయి. ఏ విషయమైనా అంతే. పోరాటమే ఒకటే మార్గం ఈ లీడర్లను మార్చాలండి. అంతకు మించిన ఆప్షన్ ఇంకొకటి ఏం లేదు. రోడ్లు ఎక్కుడే.